నమస్కారం వీక్షకులకు భారత 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సిటీ కేబుల్ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టరేట్లలోనూ, నగరపాలక సంస్థ కార్యాలయాలు, టీటీడీ ధార్మిక సంస్థలోనూ, వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల్లోనూ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనాన్ని సమర్పించి భారత రాజ్యాంగ నిర్మాణానికి, స్వాతంత్ర సముపార్జనకు కృషి చేసిన నాయకులను స్మరించుకున్నారు. మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగధనులు, వారందరికీ నా నమస్సుమాంజలి. మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో, నీతి నిజాయితీలతో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి తొలి రోజు సంతకం చేసిన విషయం అందరికీ విదితమే. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి త్వరలో డిఎస్సి నిర్వహణకు చర్యలు చేపడుతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. పెన్షన్ల పెంపుపై 3వ సంతకం చేసి గత ఏప్రిల్ 2024 నుండి అమలవుతున్నది. యువత నైపుణ్య గణన ఫైలుపై 4వ సంతకం నేపథ్యంలో స్కిల్ సెన్సస్ ప్రక్రియకు శ్రీకారం చుట్టి సర్వే ప్రక్రియ ప్రారంభం కానున్నది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్పై 5వ సంతకంతో ముఖ్యమంత్రి వాటిని పునరుద్ధరించడం జరిగినదని తెలుపుకున్నట్టుకు సంతోషిస్తున్నాను. తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ షార్ మన తిరుపతి జిల్లాలో ఉండటం గర్వించదగిన విషయం. మౌలిక సదుపాయాల కల్పనతో, పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా, పలు అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి, ఐసర్, శ్రీ సిటీ నందు IIIT, కల్నరీ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చర్ వెటర్నరీ, శ్రీ వెంకటేశ్వర వేదిక్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా, మైస్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం, బీచ్ టూరిజం, లీజర్ టూరిజం వంటి అవకాశాలతో టూరిజం హబ్గా, అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా, వాకాడు మండలం నందు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు కలిగి, ఇలా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాను. దిలీప్ అతను ప్రాణాలు లెక్క చేయకుండా మేము ఏమని కలుగుతాం కానీ ఎవరే పరిస్థితి లేదని పట్టుకుంది. శభాష్ అని ఇప్పుడు పోలీసులు వచ్చారు, దాన్ని పట్టుకున్నారు. అతను ఎలా చెప్తున్నారు, ఇంక వదిలి మనకు దొరికిపోయాడు అని. దీని ఉద్దేశం ఏంటంటే ప్రాణాలైనా లెక్క చేయకుండా మీరు ఇచ్చిన బాధ్యత నిర్వర్తిస్తాము అని చెప్పడానికి ఇది ఒక ఆదర్శం సార్. శభాష్ టైగర్ సార్, గివ్ దమ్ బిగ్ క్లాప్స్ సార్. నాకు షైనికి చూపెడుతున్నారు, ఆ షైని హ్యాండ్ కృష్ణమూర్తి. ఇది సెంటర్ డిస్క్రిమినేషన్ అంటారు సార్. ఇలా 5 గ్రామనీయ అందించడంలోనూ మరియు ఇళ్లనందు పేరుకుపోయిన గుణము కలిగి సుమారు 1728 టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ మరియు 5 టన్నుల కంపోస్ట్ ను ఉత్పత్తి చేస్తుంది. బడులు తెరిచే నాటికి ప్రతి విద్యార్థి చిరునవ్వుతో బడిలో అడుగు పెట్టాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 38.68 కోట్ల రూపాయలలో నివసిస్తున్న పేద కూలీలకు సంవత్సరానికి 100 రోజుల పనిని కలిగిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,12,00,000 పని దినాలు కల్పించి 300 కోట్లు వేతనాలుగా చెల్లించి తద్వారా గ్రామీణ
పంటల సాగుని ప్రోత్సహించి అధిక ఉత్పత్తులు సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరికీ ఎటువంటి పోషక లోపాలు లేకుండా పుష్టిగా పోషక భద్రతను కల్పించాలి. జిల్లాలో 41 108 వాహనాల ద్వారా, అలాగే గ్రామీణ స్థాయిలో సచివాలయ పరిధిలో 40 104 వాహనాల ద్వారా, అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 106 గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ ఈ పర్వదినం రోజున స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జియంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహాల మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం. జనవరి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి సుమారు 7 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించాం. గత ఏడాది అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను, అదేవిధంగా నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాం. లక్షలాది మంది సామాన్య భక్తులు బ్రహ్మోత్సవాల్లో సంతృప్తికరంగా స్వామివారి వాహన సేవలు దర్శనం చేసుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నాణ్యమైన అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, వసతి అందించడం జరిగింది. ఫిబ్రవరి 4న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లో రథసప్తమి వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ వద్ద ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశాం. శ్రీవారి నమూనా ఆలయానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రయాగ్రాజ్లో జనవరి 18న శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించాం. ఈరోజు మరియు ఫిబ్రవరి 3, 12వ తేదీల్లో శ్రీవారి కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు సేవలు నిర్వహిస్తున్నాం. తిరుమలకు విజన్ 2047 తయారు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ అధికారులకు పలు సూచనలు చేశారు. వారి సూచనల మేరకు తిరుమల నడక మార్గాల ఆధునీకరణ, అలిపిరి బేస్ క్యాంప్, బహుళ స్థాయి పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్, నూతన లింక్ రోడ్ల నిర్మాణం, సబ్వేల నిర్మాణం, రాంబగీచా బాలాజీ బస్టాండ్, పాత సత్రాలను పునర్నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నుండి 2021 వరకు ఏపీ సెక్రటేరియట్ హైదరాబాద్ నందు హెల్త్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లలో సెక్రటరీగాను విశిష్ట సేవలను పంజాబ సింధు గుజరాత జయ 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 హే టీటీడీ సెక్యూరిటీ గార్డ్ శ్రీ జి రామకృష్ణ గారు బ్యాటల్ కమాండర్ 18 సంవత్సరాలు ఆర్మీ నందు విశిష్ట సేవలు అందించారు. 4th SPF కంటింజెంట్ శ్రీ బి మనిషి ఫస్ట్ కంటింజెంట్ ఎక్స్ ఆర్మీ కంటింజెంట్ శ్రీ ఐ రవి గారు ప్లేటూన్ కమాండర్ 24 సంవత్సరాలు ఆర్మీ నందు విశిష్ట సేవలను అందించారు. సెకండ్ కంటింజెంట్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆర్ విజయ్ కుమార్ గారు ప్లేటూన్ కమాండర్.
కరతాళ ధ్వనులు. అందరూ పరికరం ఉందని చెప్పి తెలియజేస్తోంది. సింబా అటాక్ చేస్తున్నటువంటి దృశ్యం మనం వీక్షిస్తున్నాం. ఒకసారి మనం అందరం కూడా మన కరతాళ ధ్వనులతో అభినందించుద్దాం. భక్తుల నుండి టీటీడీ అమలు చేస్తున్న వివిధ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా శ్రీవారి సేవకుల సహాయంతో అభిప్రాయ సేకరణ చేస్తూ వారికి మరింత సౌకర్యవంతమైన దర్శనం, ఇతర వసతులు పారదర్శకంగా కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో ఆదివారం ఉదయం 76వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అదనపు ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ 15 ఆగస్టు తర్వాత భారత రాజ్యాంగం రూపొందించబడిన ప్రత్యేకమైన రోజుకు గుర్తుగా గణతంత్ర దినోత్సవం ప్రతి ఏటా మనం నిర్వహించుకుంటున్నామని అన్నారు. ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ ఉద్యోగులు సమిష్టి కృషితో పనిచేసి మరింత మెరుగైన సేవలందించాలని పిలుపునిచ్చారు. గత ఏడాది అక్టోబరులో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించామన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదాలు, క్యూలైన్ల నిర్వహణ మార్పులు చేశామన్నారు. భక్తులకు మరింత నాణ్యమైన అన్నప్రసాదాలు అందించేందుకు అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 6,80,000 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాము ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాల్లో దాదాపు 96% మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చాలా బాగున్నాయని తెలపడం జరిగిందన్నారు. తిరుమలలో వసతి గదుల కేటాయింపులో ఉన్న సమస్యలు పరిష్కరించి మరికొన్ని కాటేజీల మరమ్మతులు త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకురానున్నట్లు చెప్పారు. తిరుమలలో అన్నదానం, పారిశుధ్యం, విద్యుత్ శాఖ, ఉద్యానవన శాఖ వంటి విభాగాలు బాగా పనిచేస్తున్నాయని, సమిష్టి కృషితో అన్ని విభాగాల్లో 100% మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ ఐటీ విభాగాన్ని బలోపేతం చేసేలా చర్యలు తీసుకుని భక్తులకు సులభతరంగా సేవలు అందిస్తామన్నారు. టీటీడీ ఇటీవల ప్రవేశపెట్టిన ఈ హుండీ విధానం మంచి ఫలితాలిస్తోందన్నారు. తిరుమలలో పలుచోట్ల ఏర్పాటు చేసిన కియోస్కుల్లో యూపీఐ ద్వారా భక్తులు సులభతరంగా విరాళాలు అందిస్తున్నారని చెప్పారు. అనునిత్యం తిరుమలకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు కొన్ని సమయాల్లో అందిస్తున్న సౌకర్యాల్లో చిన్నపాటి సమస్యలు వస్తుంటాయన్నారు. అట్లాంటి వాటిని కూడా అధిగమించి భక్తులకు సౌకర్యవంతమైన సేవలు కల్పించడంలో టీటీడీ అహర్నిశలు కృషి చేస్తోందని ఆయన తెలిపారు. మీ అందరి సహకారంతో టీటీడీ అనేది ధార్మిక సంస్థ. నేను చెప్పినట్టు శుభాకాంక్షలు తెలియజేసిన అందరూ కూడా దీంట్లో ఏదో రకంగా భాగస్వాములుగా ఉన్నారు. ఈ భాగస్వామ్యంతో మనందరం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంతంగా నిర్వహించడం జరిగింది. అందుకే మనందరం కూడా మన పరిధిలో బాధ్యతలు నిర్వర్తించినప్పుడే కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా సమిష్టి కృషి, మనందరం కూడా టీం వర్క్గా చేసినప్పుడు మాత్రమే మరింత విజయాన్ని చేకూరుస్తామని తెలియజేస్తున్నాను అందుకే అందరం కూడా ఒకే థాట్ ప్రాసెస్లో, ఒకే ఒక గోల్స్ తోటి మనకి ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను కూడా ముందు పెట్టుకొని పోవాల్సిన అవసరం ఉంది. గతంలో మనం చేశాము, అదే లక్ష్యాలని పెట్టుకొని అందరం కూడా చాలా దిగ్విజయవంతంగా కార్యక్రమాలు నిర్వర్తించి అందరి యొక్క మన్నలను కూడా పొందటం జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కాలంలో మనందరం కూడా చాలా కష్టపడి పనిచేసాం. అన్ని వైపులను కూడా భక్తుల నుంచి కానీ, అలానే ఉద్యోగుల నుంచి కానీ, విశ్రాంతి ఉద్యోగుల నుంచి కానీ, అలానే మనం కూడా ఎంతో సంతోషపడ్డాము. దీనందరికీ కూడా కారణం మనందరం కూడా కలిసి పనిచేయటం వల్లనే అని ఈ సందర్భంగా చెప్పడంలో చాలా గర్వపడుతున్నాను. భక్తులకు ఏ రకంగా అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా మరింత నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా స్కేల్ అంటే నంబర్ కూడా చాలా పెంచడం జరిగింది. అలానే క్వాలిటీ కూడా పెంచడం జరిగింది. అలానే సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేయటం వలన ఎప్పుడు కూడా మనకి ఈ మధ్యకాలంలో సమస్య వచ్చినట్టు కనిపించలేదు.
ఎప్పుడైతే మనకి క్యూ లైన్స్ బయటకు వచ్చి క్యూ లైన్స్లో వెళ్ళినా కానీ ఇమ్మీడియట్గా ఆ పర్టికులర్గా మనం ఎవరైతే పోస్ట్ చేశామో కొన్ని విభాగాలుగా డివైడ్ చేసాం వాళ్ళ వెంటనే కూడా స్టెప్ ఇన్ అయిపోయి వాళ్ళే ఈ మధ్యకాలంలో చాలా టెస్ట్ చేసినప్పుడు కూడా నాకు సంతోషం అనిపించింది. Entire country in public sector hospitals, not even All India Institute, was able to achieve that. That shows, like, why I keep often quoting this is, that shows the strength of SWIMS. Whatever may be our differences in a day-to-day life, after all of us are human beings. But when an occasion demands, we can rise above all our individual differences and strive for the upliftment of this great institute. And once again, I congratulate all of you for that spirit of SWIMS family. And also, I congratulate the entire anesthesia team who ran 4 theatres that day, and all doctors, all sisters, all technicians, more than 100 people worked throughout the night to make it successful. Not only that, they all worked very hard the next 1 week to 10 days to see all the people are discharged healthy, and till today, after 1 year, all of them are very healthy, and almost more than 1 crore rupees was spent from the government money without a fee being charged to this month. That is a big tribute to the government, big tribute to the TTD, and a big tribute to the SWIMS. Another major achievement has been the NABH accreditation, which has happened. I mean, we got the renewal of this month. I congratulate the NABH team and all the chapter leaders and each one of you who showed that the patient safety is our top priority in SWIMS. చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణ మాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు మరియు టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే సహకరించిన బృందానికి, దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించి పెట్టిన దేశ నాయకులను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జెండా వందన కార్యక్రమానికి హాజరైన వారికి మిఠాయిలు పంచిపెట్టి పరస్పరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, శ్రీ వెంకట గాయత్రి బ్రాహ్మణ వివాహ ప్రచయ వేదిక అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ అక్కరాజు శమంతకమణి, జనసేన జయలక్ష్మి, అపర్ణ, రాధ, సుమతి, దోబగుంట శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఎల్ఆర్ కుమార్, లీలావతి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ గణతంత్ర దినోత్సవం 76వ సంవత్సరం వేడుకలు ఇక్కడ ఈరోజు సభ్యుల సమక్షంలో చేసుకోవడం చాలా గౌరవప్రదమైనటువంటి విషయం. దాదాపుగా ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి ఆ రాజ్యాంగానికి నేతృత్వం వహించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాదాపుగా 11 నెలల 11 రోజులు 2 సంవత్సరాల 11 నెలల పాటు 11 సమావేశాలు నిర్వహించి 2000 పైచలకు వినతులపై చర్చించి భారత అత్యున్నత రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులను ఉత్తేజపరిచారో అదే విధంగా ఎల్కేజీ కానించి కూడా మన దేశభక్తి గురించి, అలాగే గణతంత్ర దినోత్సవాల గురించి, స్వాతంత్రం గురించి పాఠ్యాంశాల్లో చేర్పాల్సిన బాధ్యత, ఆవశ్యకత, అవసరం నేటి సమాజం మీద ఉంది. కాబట్టి నేటి ప్రభుత్వాలు వీటిని గుర్తించి మరి రాబోయే తరానికి మరి హింస అనేది పిలవకుండా ఉండాలంటే చిన్ననాటి నుంచి కూడా మన స్వాతంత్రం ఎలా వచ్చింది,
వాక్ స్వాతంత్రం ఉందని ఎలా పడితే అలా మాట్లాడటం కాకుండా ఆ వాక్ స్వాతంత్రానికి ఎంతమంది దేశ నాయకులు బలైపోయారన్న విషయం కనుక చెప్పగలిగితే హింస అనే దానికి బ్రేక్ పడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి పిల్లలకు కూడా తమ తల్లిదండ్రులు స్వాతంత్రం మనకు ఎలా వచ్చింది, ఎలా చేసింది, ఈ రాజ్యాంగాన్ని అనేక మంది పెద్దలు క్రోడీకరించి మరి మహానుభావుడు అంబేద్కర్ ద్వారా దీని రాజ్యాంగాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. కాబట్టి దయచేసి పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడే ప్రథమ గురువు కాబట్టి గురువులందరూ కూడా పిల్లలకి మన స్వాతంత్ర దినోత్సవం గురించి, భారతీ మాతకి ఏ విధంగా మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పగలిగినప్పుడు హింస అనేది తగ్గిపోతుందని మా యొక్క ప్రగాఢ విశ్వాసం. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మనం భారతదేశం మొత్తం అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నాము. మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మనం ఎంతో పవిత్రంగా భావిస్తాము. ఆ రాజ్యాంగాన్ని మనం అనుసరించి ప్రతి ఒక్కరూ మెలుకొని ఈ 76వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారిని ఈరోజు మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుల్ని ఈరోజు స్మరించుకుంటూ ఈ భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని స్ఫూర్తితో మనం ప్రతి ఒక్కరూ ఈరోజు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. తిరుపతిలో కమ్యూనిటీ భవనం కోసం స్థలం కేటాయించాలి. తిరుపతిలో ఏదైనా ప్రధాన కూడలిలో భక్త కనకదాస విగ్రహం ఏర్పాటు చేయాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లా కురబ కులస్తులకు ఎమ్మెల్సీ కేటాయించాలని కురబ కులస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినారు. దాన్ని అధికారికంగా చేసుకున్న రోజే ఈరోజు గణతంత్ర దినోత్సవం. ఇలాంటి వాళ్ళలో మెయిన్ అందరినీ మనం స్మరించుకుంటున్నాం. కానీ అంతకుముందు చాలామంది స్వాతంత్ర సమరయోధులు మరుగున పడిపోయినారు. అలాంటి వాళ్ళల్లో క్రాంతివీర సంగోలి రాయన్న అనే ఆయన ప్రప్రథమంగా చెప్పుకోవాలి మనము. ఆయన కర్ణాటక వాసి. ఆయనది గొప్ప విశేషం ఏమంటే ఆయన పుట్టుకలోనూ స్వాతంత్రం ఉంది. ఆగస్టు 15 రోజు ఆయన జన్మించినాడు. ఆయన బ్రిటిష్ వాళ్ళు ఉరి తీసిన రోజు జనవరి 26వ తారీఖు. అంత గొప్ప దేశభక్తుడు ఆయన. ఎందుకంటే ఆయన జననం కానీ మరణం కానీ మన స్వాతంత్ర దినోత్సవంతో ముడిపడి ఉన్నాయి. అలాంటి గొప్ప క్రాంతివీర సంగోలి రాయన్న మా సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలానే వాళ్ళే అని కాదు, ఒక సామాజిక వర్గం అని సైరా నరసింహారెడ్డి ఎంతమంది ఇది చేసుకుంటున్నాం. అలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రతి ఒక్కటి. ఎందుకంటే మెయిన్ వాళ్ళు చెప్పుకుంటాం కానీ అంతకుముందు బ్రిటిష్ ఇది తాండ్ర పాపారెడ్డి ఇట్లా ఎంతోమంది వాళ్ళందరినీ మనం స్మరించుకోలేదు. మనం ప్రభుత్వానికి నేను విన్నవించేది ఏంటంటే ఈ కాలంలో వచ్చేసి రాజకీయంగా ఏదో ఇది చేసేసి పదవులు తీసుకొని కరప్షన్స్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని వీధికి 4 విగ్రహాలు పెట్టుకొని ఇది చేసుకొని వాళ్ళ జాగీరన్నట్టు రాష్ట్రమంతా వాళ్ళ జాగీరన్నట్టు వాళ్ళ విగ్రహాలు పెట్టుకోకపోతే ఇలాంటి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఎందుకు పెట్టలేదు? మన జాతికి ఎందుకు వాళ్ళను పరిచయం చేయలేదు? రాబోయే తరాల వరకు వాళ్ళని ఎందుకు పరిచయం చేయలేదని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తిలో సిపిఎం నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, అన్నదాతలను ఆదుకోవాలంటూ నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పుల్లయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక కర్షకుల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతోందన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. రైతుల నడ్డి విరుస్తూ మోటార్లకు మీటర్లు బిగించడం దారుణమన్నారు. రైల్వే, పోస్టల్, పోర్ట్, BSNL కంపెనీలను విదేశీ కంపెనీలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గంధమ్మణి, వెంకటేష్, గురవయ్య, సంక్రాంతి వెంకటయ్య, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన ర్యాలీలు చేస్తున్నాము. అందులో భాగంగా కాళహస్తిలో విద్యార్థి యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, రైతులు ఈరోజు ఢిల్లీలో అనేక రోజులుగా దీక్షలు చేస్తూ ఉన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలు అమలు చేస్తూ ఉన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది. అదేవిధంగా మోటార్లకి మీటర్లు పెట్టి రైతులను నడ్డివిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మొత్తం రాజ్యాంగం తిరోగమనం వైపుగా పయనిస్తుంది. దేశ సంస్థలన్నింటినీ కూడా మొత్తం కార్పొరేట్ కంపెనీలకి, విదేశీ కంపెనీలకి అమ్మేస్తూ ఉన్నారు. రైల్వే, అదేవిధంగా ఈరోజు మన పోస్టల్ కానీ, BSNL కంపెనీలు కానీ, అదేవిధంగా పోర్టులు కానీ అన్నీ కూడా మొత్తము విశాఖ ఉక్కు సహా అమ్మేయాలని ఈ కేంద్ర ప్రభుత్వము మతత్వ రాజకీయాలు చేస్తూ ఉంది. వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం వీల్చైర్లు విరాళం అందజేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ వద్ద శనివారం ఉదయం స్పర్శ ఆసుపత్రి అధినేత డాక్టర్ హరిబాబు 3 వీల్చైర్లను శ్రీ బాలాజీ రైల్వే లైసెన్స్డ్ కూలీ పోర్టర్స్ సంఘ గౌరవాధ్యక్షుడు కుప్పాల గిరిధర్ కుమార్ సమక్షంలో రైల్వే కూలీ పోర్టర్లకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గౌరవాధ్యక్షులు కుప్పాల గిరిధర్ కుమార్, డాక్టర్ హరిబాబులు మాట్లాడుతూ ప్రతినిత్యం తిరుపతికి వేలాది మంది భక్తులు, యాత్రికులు వస్తుంటారని, వారిలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం వీల్చైర్లను అందించడం ద్వారా వారు రైలు వద్దకు సునాయాసంగా వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. రైల్వే పోర్టర్లు, కూలీలు ఇక్కడికి వచ్చే ప్రయాణికుల్లో వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారికి అందుబాటులో ఉండి వీల్చైర్ల ద్వారా రైలు వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. అదేవిధంగా వీల్చైర్లు కావలసిన వారికి రైల్వే పోర్టర్, కూలీ సంఘంలోని వారి ఫోన్ నెంబర్లను బోర్డుపై రాసి అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ రైల్వే లైసెన్స్డ్ కూలీ పోర్టర్స్ సంఘం అధ్యక్షుడు షణ్ముగరెడ్డి, కార్యదర్శి ఓబుల్ రెడ్డి, ఆంజనేయులు, కుమార్, గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఏదో లాస్ట్ టైం మన మీటింగ్ జరిగినప్పుడు ఒకటే ఉందన్నారు. ఓబుల్ రెడ్డి ఏమో అప్రోచ్ అయ్యి వారు డొనేట్ చేయడం ఇంకా సూపర్. దీన్ని ప్రాపర్గా కూలీ పోర్టర్స్ కూడా ప్రాపర్గా యూజ్ చేస్తూ వికలాంగులకి, వయోవృద్ధులకి ఉపయోగపడే విధంగా దాన్ని యూజ్ చేసి దాన్ని ఏదైనా ఒక ప్లేస్లో ప్రొడ్యూస్ చేసి నైట్ టైమ్స్ అంటే ఎట్లంటే అట్లా ఇవ్వకుండా దానికి కీస్ పెట్టుకొని దానికి ఏదైనా కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టడం, ఎక్కడన్నా 2-3 చోట్ల కమర్షియల్ ఇన్స్పెక్టర్ అయితేనే CTI కానీ వీల్చైర్ అవైలబుల్ అని చెప్పి పెడుతూ దానికి కాంటాక్ట్ నెంబర్ ఒక 2 నెంబర్లు పెడితే వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. ఇది వీల్చైర్ ఎక్కడుందో తెలియదు, వాళ్ళు తెలియకుండా ఇబ్బంది పడకుండా మెయిన్ ఎంట్రీ పాయింట్లు ఆ విధంగా పెట్టి ఇది చేస్తూ కూలీ పోర్టర్స్ గౌరవ అధ్యక్షులు మరియు అందరు సభ్యులకి, అధ్యక్షులు, కార్యదర్శి సభ్యులందరికీ నమస్కారం. గోకుల్ రెడ్డి ముందు నుంచే నాకు పరిచయం, దగ్గర 10 సంవత్సరాల పైన నాకు ఒక 10 కంటే ఎక్కువ. ఈ విధంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్. మేము హాస్పిటల్ రైల్వే స్టేషన్ దగ్గర వికలాంగులు రావడానికి మా కూలీ పోర్టర్స్కి ఇబ్బంది అవుతా ఉంది. షిఫ్టింగ్కి అంటే నాకు 2 వీల్ చైర్స్ కావాలన్నారు సార్. దాన్నే ముందు ఓపెన్ రెడ్డి నేను పంపిస్తాను, నేను కూడా అవసరం లేదంటే ఇక్కడ పట్టపట్టి మీద నన్ను పిలిపించడం జరిగింది. మాకు ఈ సేవ చేసే భాగం కల్పించినందుకు మీ కూలీ పోర్టర్స్ తరఫున నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా హాస్పిటల్ తరఫున కానీ, నా తరఫున కానీ పర్సనల్గా మనకు ఏదైనా సమస్యలు ఉన్నా నా వంతు నేను కృషి చేస్తానని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.